ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మత్స్యకార ఉత్పత్తుల స్టాల్స్ను కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. మత్స్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు చేపల పులుసుకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని, చేపల ఎగుమతుల్లోనే కాదు వినియోగంలో కూడా ముందుండాలని, రాబోయే రోజుల్లో మరింత గొప్పగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఈ సందర్భంగా వారన్నారు. దైనందిన ఆహారపు అలవాట్లలో మత్స్య సంపద వినియోగాన్ని గణనీయంగా పెంచాల్సిన ఆవశ్యకత చాలా ఉందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. శనివారం నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్స్లో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ముందుగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కొల్లాబతిన కార్తీక్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోలయ్య మత్స్య నారాయణ స్వామి చిత్రపటానికి పూలమాలతో గౌరవించారు. అనంతరం మత్స్యకార ఉత్పత్తుల స్టాల్స్ను పరిశీలించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చేపల రొయ్యల ఉత్పత్తుల్ని మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అవి ఆర్గానిక్గా కూడా మనం తయారు చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సౌజన్యంతో రాష్ట్ర అధ్యక్షులు పోలయ్య గారు వారి టీం నాయకత్వంలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఫెస్టివల్లో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి, మేధస్సుకు, శరీరానికి అనేక రోగాలను నివారించవచ్చు చేప అనేది తీసుకోవడం ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ అనేక రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అనేక మెడిసిన్స్లో చేపను వాడుతూ ఉంటారు. అనేక రోగాలకి నివారించేటువంటి శక్తి చేపకున్నది. జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనటువంటి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. గుండె నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది చేప వల్ల. ఎన్ని ప్రజలకు దీని తాలూకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతుందో వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక, ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఎం మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు వేల ఆ పథకానికి కేటాయించడం జరుగుతూ ఉంది. పిఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు, ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉన్నదో ఆ విశ్వకర్మ యోజనలో ఈ చేపల ఉత్పత్తికి వలలు తయారు చేసేటువంటి వ్యక్తులను కూడా చేర్చి 18 కులాలను వారిని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ప్రజలను అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జువల్దిన్నె అనేటువంటి గ్రామంలో ఫిష్ హార్బర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే కడలూరు నుంచి వచ్చి చిన్న బోట్లలో
మరి ఇక్కడ ఏదైతే వేటాడేటువంటి పరిస్థితి ఉన్నదో దానివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధిత విషయాన్ని మరి ఇవాళ కురియన్ గారు రావాల్సింది, ఆయన రాలేకపోయారు. నేను పెద్దలు వేమిరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి మరి ఎవరైతే ఫిషరీస్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ రంజన్ సింగ్, లలన్ సింగ్ గారితో దృష్టికి, అలాగే కురియన్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ, ఈ విధమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎఫ్డిసి సభ్యులు పోలయ్య గారికి, వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. కేంద్ర అక్కడ ఓపెన్ చేస్తాను, విషయాలు చెప్తారు మీరే. మంత్రి గారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గత 5 ఏళ్ల పాలనలో చాలా పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి. నెల్లూరు జిల్లాలో కూడా చాలా పరిశ్రమలు తరలిపోయినటువంటి పరిస్థితి, చాలా సెత్తులు కూడా ఖాళీగా ఉన్నాయి. పరిశ్రమలు ఎంతవరకు తీసుకెళ్తున్నారు? మేము చాలా సార్లు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వచ్చి 2-3 సార్లు కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించేటువంటి దిశగా మేము ఆలోచన చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుంచి తరలి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలతో వారితో కూడా మాట్లాడి తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చర్చలు జరుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఏదైతే ఒక త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా ఒక ప్రభుత్వ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో సంవత్సరాల తరబడి కోసం వేచి చూడకుండా అనుమతులు, అదేవిధంగా భూమి కేటాయింపులు కూడా వెంటనే జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని సందర్భంగా ఒక్క మాట మంత్రి గారి, కేంద్ర మంత్రి గారి అనుమతితో 1 మినిట్ నేను మంత్రి గారికి నేనేం కోరుతున్నానంటే, కృష్ణపట్నం పోర్ట్, ఆ పోర్ట్ బేస్ చేసుకుని SEZ అక్కడ క్రిస్ సిటీ ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఫౌండేషన్కి డేట్ ఇచ్చి వరదల వల్ల పోస్ట్పోన్ చేశారు. పక్కన రిలయన్స్ 2600 ఎకరాలు పోర్ట్ బేస్ చేసుకొని SEZ 6000 ఎకరాలు, ఇక్కడ కిసాన్ SEZ 2300 ఎకరాలు, అక్కడ శ్రీ సిటీ, ఇక్కడ మ్యాన్కూర్ SEZ, ఇక్కడ మాకు ఇక్కడ కాక్టూర్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్, వేలాది ఎకరాలు పక్కన తగ్గదట్టి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ పోర్ట్ ఎగుమతులు, చేపలు, రొయ్యలు, బియ్యం, మిర్చి, టొబాకో, కాటన్ ఆగిపోయింది. కాటుపల్లి ఎన్నూరికి జనవరి 31 క్లోజ్ చేశారు అదానీ పోర్ట్. దయచేసి దాన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేయమంటున్నాం. దాని మీద బేస్ చేసుకొని వేలాది ఎకరాలు పరిశ్రమలు రావటాలు, పెట్టుబడులు రావటాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదొక్కటి రివైవ్ చేయమని చెప్పి కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఫిష్ ఫెస్టివల్ అని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశాడు మన పోలయ్య గారు. ఈ ఫెస్టివల్ మంచి కార్యక్రమం, కానీ ఈ ఆర్గానిక్ అనేది ప్రజల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్లో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే దీనికి ఫిష్ బెస్ట్ పదార్థం ఏంటంటే ఈరోజు చేప అనేది కోస్టల్ బెల్ట్ అంతా అందరికీ తెలుసు, దాని విలువ కానీ దాని వాల్యూ కానీ బయట ప్రాంతాల్లో దాని వాల్యూ కానీ బయట ప్రాంతాల్లో ఫిష్ గురించి పెద్ద తెలీదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కోడి, మటను ఇవి తింటే ఏదో మంచిది, బలం అని అనుకుంటారు. కానీ మా ఉదయగిరి సైడ్ కానీ ఇటువంటి దగ్గర అంతా ఎవరు నోట్లో చూడండి కోడి అంటారు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి చేప అని రావాలా. మనకి హెల్త్ వైజ్ ఈరోజు చేపని మించింది లేదు. ఇక్కడే కాదు, ప్రపంచంలోనే చేప అనేది ఈరోజు ఒక హెల్త్కి చాలా మంచిది అనేది ప్రపంచంలోనే తెలిసిన సబ్జెక్ట్ ఇది. మనం ఉండేది మన నెల్లూరు జిల్లా. నెల్లూరు చేపల పులుసు అనేది ప్రపంచంలో పేరు దగ్గ కూరది. నెల్లూరు చేపల పులుసు అనేది మెనూలో ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఉండేది.
అంటే అంత పేరు గల్ల నెల్లూరు జిల్లా చెప్పాలంటే. బట్ మనము ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది ఆర్గానిక్ ఫిష్ అనేది కల్టివేట్ చేయడం చిన్న పని కాదు. కానీ ఫిష్ అనేది మన అందరం కూడా ప్రతి ఒక్కరికి అది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది ప్రతి ఒక్కరిని చెప్పేది ప్రచారం చేయండి. ఎందుకంటే నిజంగా కూడా అది మంచిది ఆరోగ్యానికి. ప్రతి ఒక్కరి నోట్లోంచి ఇంకా కోడి లేకపోతే మటన్ అని రాకుండా ఇటువంటిది మనం చేయగలిగితే ఇటువంటి ఈరోజు పెట్టాడు ఆర్గానిక్ ఫిష్ ఫెస్టివల్ అని. ఈ ఫిష్ ఫెస్టివల్ ఇంకా కొంచెం ఎక్స్పోజ్ చేసి జిల్లాలో పెద్ద ఎత్తున అదే ఈరోజు చూస్తుంటే ఇక్కడికి వస్తే ఇప్పుడు తెలుస్తుంది మత్స్యకారుల మీటింగ్ ఇక్కడ అని. అక్కడేమో మాకు చెప్పింది ఫిష్ ఫెస్టివల్ అని. ఇక్కడికి వస్తే ఇది మత్స్యకారులది తీసుకొచ్చారు. సో ఈ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా చేసి ఉండాలా. నా పేరు కోలంగారి పోలయ్య, నేషనల్ ఫిషెస్ డెవలప్మెంట్ బోర్డు జీబీ మెంబర్గా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆర్గానిక్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ సంవత్సరం 3వది ప్రారంభమైంది ఈరోజు. దానికి ప్రారంభానికి గౌరవ కేంద్ర మంత్రులు మనకి రావడం జరిగింది. అలాగే మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్యేగా మిగతా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమానికి వచ్చి విజిట్ చేస్తారు. దీని యొక్క ఉద్దేశము అందరూ కూడా ఆ చేపల్ని తినడం, తినిపించడం, అందరికి ప్రచారం చేయడం. దీనివల్ల అందరి ఆరోగ్యాలను కూడా ఉపయోగపడుతుందని చెప్పేటటువంటి దీని పని మీద కంటిన్యూ ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని మన నగరంలో ఉండే లక్షలాది మంది వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మంది దగ్గర తినిపించాలని కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.